నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మేయర్ భానుశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సంక్షేమం దిశగా అభివృద్ధి చెందుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క సిడిపి ఆఫీస్ ప్రారంభోత్సవం నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా అటు నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యాం. ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు వల్ల అనేక మందికి ఎంతో మేలు జరుగుతాయి. అంతేకాకుండా నగరానికి మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క బిల్డింగ్ సముదాయం అంతా కూడా ఒక పక్క జిల్లా పరిషత్ ఆఫీస్, అనేక కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి పక్కనే కూడా ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటలేదు. ఈ 3 నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగుల భవిష్యత్ సౌకర్యాల కోసం ఇంకా కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. వాటన్నిటికి కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పని కోరుకుంటూ, నా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం. ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల నష్టపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చెప్పిన మాటలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది తన అపార అనుభవాన్ని మొత్తం కూడా వెంగరించి ఈ సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ఉండాలా. దానికి వెన్నెముకగా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలా. మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు అంతర్జాతీయాలు ఆకర్షించాలా. అదే పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఆశీస్సులతో అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ రాబోయే సంవత్సరాల్లో అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా మంచి
పేరు ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వీటితో పాటు పెట్టుబడులు ఆకర్షించి కొన్ని వందల పరిశ్రమలు వచ్చి కొన్ని లక్షల మందికి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి మార్గం ఏర్పడుతుందని బలంగా ఆకాంక్షిస్తున్నాను. వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.